హలో అందరికి. 'ఆబ్సెషన్' మూవీ ఆల్మోస్ట్ 3000 క్రోర్స్ కలెక్ట్ చేసింది. అండ్ ఎంత పెద్ద హిట్ అయిందో వరల్డ్ వైడ్‌గా అందరికీ తెలుసు. లాస్ట్ 10 ఇయర్స్‌లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ హారర్ మూవీ ఇది. సో, ఈ మూవీ చూస్తున్నంత సేపు నాకు కొన్ని హిడెన్ డీటెయిల్స్, రిఫరెన్సెస్ ఇంకా మెటాఫర్స్ కనిపించాయి మూవీలో. సో, నేను అబ్జర్వ్ చేసినవన్నీ ఈ వీడియోలో మాట్లాడతాను. అండ్ మూవీని కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ స్టార్టింగ్ నుండి లాస్ట్ దాకా నాకు కనిపించిన హిడెన్ డీటెయిల్స్ గురించి మాట్లాడతాను. ఒకవేళ మీకు ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ లైక్ చేయండి. అండ్ స్పాయిలర్స్ ఉంటాయి ఈ వీడియోలో, సో మూవీ చూసాక ఈ వీడియో చూడండి. ఒకవేళ మీకు నాన్ స్పాయిలర్ రివ్యూ కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ చేశాను, సో ఒకసారి అది చూడండి. ఇక ఆబ్సెషన్ మూవీ గురించి వస్తే, అసలు వన్ విష్ విల్లో అంటే ఏంటి? వన్ విష్ విల్లోతో మనం ఏదైనా విష్ కోరుకుంటే అది పక్కా జరుగుతుంది. అండ్ వన్ పర్సన్ వన్ విష్ మాత్రమే చేయగలుగుతాడు. మూవీ స్టార్టింగ్లో బేర్ నిక్కీకి గిఫ్ట్ కొందామని క్రిస్టల్ షాప్ లోపలికి వెళ్తాడు. సో అక్కడే ఫస్ట్ టైం వన్ విష్ విల్లోని చూస్తాడు. సో ఆ సీన్లో మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వన్ విష్ విల్లో పక్కన వూడూ డాల్ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, నేను నెక్స్ట్ సీన్లో దీని గురించి మాట్లాడతాను. నెక్స్ట్ ఇది కార్ సీన్. హీరో వన్ విష్ విల్లో బ్రేక్ చేసి విష్ కోరుకున్నాక హీరోయిన్ ఒకటి చెప్తుంది, లోపలికి రావచ్చు కదా నువ్వు, నా క్యాట్ చనిపోయిందని. అప్పుడు హీరో అంటాడు, నీ క్యాట్ చనిపోయిందా అని. సడన్గా హీరోయిన్ అంటది, నా క్యాట్ కాదు నీ క్యాట్ చనిపోయిందని. యాక్చువల్గా అక్కడ హీరో క్యాట్ చనిపోతుంది. బట్ నిక్కీ ఎందుకు అలా అన్నదంటే, హీరో విష్ కోరుకుంటాడు కదా, అందరికంటే ఎక్కువగా నిక్కీ నన్నే లవ్ చేయాలని. సో ఆ విష్ వల్లే ఈ ఫేక్ నిక్కీ క్యారెక్టర్ బయటికి వస్తుంది. అంటే హీరో విష్ నుండి వచ్చిన క్యారెక్టరే ఈ ఫేక్ నిక్కీ. సింపుల్గా చెప్పాలంటే హీరో షాడో నుంచి వచ్చిన క్యారెక్టర్ అనుకోవచ్చు మనం. హీరోకి ఏవైతే ఇష్టం ఉంటాయో అవన్నీ తనకే తెలుసు. బేర్కి శాండీ వాడి క్యాట్ అంటే చాలా ఇష్టం అని కూడా తెలుసు. ఈ ఫేక్ నికి కన్ఫ్యూజ్ అవుతుంది, ఆ క్యాట్ ఇంకా తనదే అని అనుకుంటుంది. అందుకే నా క్యాట్ చనిపోయిందని చెప్తుంది. ఎందుకంటే బేర్ విష్ నుండి వస్తుంది తను కాబట్టి. ఇక్కడ హీరో ఎప్పుడైతే నీ క్యాటా అని అనగానే తను రియలైజ్ అవుతుంది, ఇది నా క్యాట్ కాదు బేర్ క్యాట్ అని. మరి ఇదంతా నాకెలా అర్థమైందంటే, ఇందాక చెప్పా కదా వూడూ డాల్ గురించి స్టార్టింగ్ సీన్లో. సో ఈ వూడూ డాల్ బ్లాక్ మ్యాజిక్ కోసం యూజ్ చేస్తారు, ఎవరినైనా వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకోవడానికి. అందుకే ఈ డాల్ని వన్ విష్ విల్లో పక్కన డైరెక్టర్ పెట్టాడు స్టార్టింగ్ సీన్లో. సో ఈ డాల్ మనకు ఒక మెటఫర్ లాగా అని అర్థం. ఆ డాల్ చూసి ఈ సీన్ చూసాక నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ఫేక్ నిక్కి బేర్ యొక్క ఓడు డాల్ అని అర్థం, ఒక పప్పెట్ లాగా తను. అండ్ ఆ కార్ సీన్లో మీరు ఇంకోటి నోటీస్ చేస్తే, రియల్ నిక్కి కూడా 2 సెకండ్స్ బయటికి వస్తుంది. వెయిట్ వాట్ ద ఎఫ్ అని ఒక డైలాగ్ చెప్తుంది డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్తో, ఇక్కడ ఏం జరుగుతుందని. మళ్ళీ సడన్గా ఫేక్ నిక్కి బయటకు వచ్చి నవ్వుతుంది. ఇక్కడ మనకి 2 విషయాలు క్లియర్గా చూపిస్తారు. రియల్ నిక్కి ఫేక్ నిక్కితో పాటు ఉందని, అండ్ నిక్కీ బాడీ కంట్రోల్ మొత్తం ఫేక్ నిక్కీనే చేస్తుందని. నెక్స్ట్ సీన్లో బేర్ నిక్కీని వాడి ఇంటికి తీసుకొని వెళ్తాడు. అక్కడ వాళ్ళు కిస్ చేసుకుంటారు. సడన్గా నిక్కీ వాట్ ద ఎఫ్ అని గట్టిగా అరుస్తూ కింద పడుతుంది ఆ బెడ్ మీద నుండి. నేనేదో ఇక్కడ చూశాను అండ్ ఐఎమ్ సారీ అరిచినందుకని వాడితో అంటది. సో మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వాట్ ద ఎఫ్ అని పలికింది రియల్ నిక్కీ, అండ్ మళ్ళీ అది డౌట్ రాకుండా కవర్ చేసింది ఫేక్ నిక్కీ. ఐఎమ్ సారీ నేను ఇక్కడ ఏదో చూసాను అని కవర్ చేస్తుంది. ఫేక్ నిక్కీ రియల్ నిక్కీని కంప్లీట్గా డామినేట్ చేస్తుంది తన బాడీలో. ఫేక్ నిక్కీ 90% కంట్రోల్ ఉంటే రియల్ నిక్కీకి ఓన్లీ 10% కంట్రోల్ మాత్రమే ఉంది తన బాడీ మీద. నెక్స్ట్ సీన్లో బేర్ వాడి చనిపోయిన క్యాట్ శాండీ బాడీని ఇంట్లో చూస్తాడు. అప్పుడు హీరోయిన్ అంటది, నేనే దీన్ని ఇంట్లోకి తెచ్చాను, ఇది మెమోరియల్ అని చెప్తుంది. ఈ క్యాట్ సీన్ని కూడా మనకు ఒక రిఫరెన్స్ లాగా పెట్టారు మూవీలో. ఇలానే సారా డెడ్ బాడీని కూడా క్లైమాక్స్లో తన ఇంట్లోకి తీసుకొని వస్తుందని. అండ్ ఎందుకు తను ఇప్పుడు క్యాట్ డెడ్ బాడీని అండ్ క్లైమాక్స్లో సారా డెడ్ బాడీని ఇంట్లోకి తీసుకొచ్చిందని కాసేపట్లో చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇది షాడో షాట్. కంప్లీట్గా షాడోలో ఉంటుంది షాట్. తన ఐస్ కొంచెం గ్లో అవుతూ కనిపిస్తాయి. హీరోయిన్ ఐస్ ఎందుకు అలా షాడోలో గ్లో అవుతున్నాయో కాసేపట్లో చెప్తాను. దీని తర్వాత సీన్లో నిక్కీ బేర్కి తన ఫోన్లో ఒక ఇమేజ్ చూపిస్తుంది. ఆ ఇమేజ్లో ఏమని ఉంటుందంటే, ఐ వాంట్ టు వేర్ యువర్ స్కిన్ యాజ్ ఎ స్వెటర్ అని ఉంటుంది. అక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఫోటో ఉంటుంది. ఇది నాకు చాలా డార్క్గా అనిపించింది. నిక్కీకి హీరో మీద ఉన్న లవ్ హెల్దీగా లేదని, చాలా డార్క్ అండ్ సైకాటిక్గా ఉందని అర్థం. నెక్స్ట్ది రెస్టారెంట్ సీన్. ఇక్కడ నేను చాలా విషయాలు నోటీస్ చేశాను. ఫస్ట్ది, నిక్కీ ఈ రెస్టారెంట్లో బేర్కి ఒక గిఫ్ట్ ఇస్తుంది. ఆ గిఫ్ట్ టైగర్ సైజ్ స్టోన్. నిక్కీ ఏమంటుందంటే, అది మా అమ్మ నుండి నాకు వచ్చిందని, ఇప్పుడు నా నుండి నీకు ఇస్తున్నా అని. ఆ గిఫ్ట్ వల్ల నీకు విల్ పవర్ ఇంకా కాన్ఫిడెన్స్,
2 వస్తాయని చెప్తది. ఇదే టైగర్ ఐ గిఫ్ట్ ఎందుకు వాడికి ఇచ్చిందంటే, ఇక్కడ రియల్ నిక్కీ ఆ గిఫ్ట్ వాడికిచ్చి ఒకటి జెప్పాలనుకుంటది. ఇందాక జెప్పిన ఆ మాటల్లో మనకి క్లియర్‌గా అర్థమైతది. ఆ స్టోన్ వల్ల మనము డెసిషన్స్ ప్రాపర్‌గా తీసుకుంటామని, విల్ పవర్ ఇంకా కాన్ఫిడెన్స్ వస్తదని. సో, రియల్ నిక్కీ ఇండైరెక్ట్‌గా వాడికేం జెప్తదంటే, వాడు ప్రాపర్‌గా ఆలోచించాలి. ఈ ఫేక్ నిక్కీ నుండి తనని ఎలా బయటికి తీసుకురావాలని. సో, ఒక సింబల్ లాగా రియల్ నిక్కీ వాడికి ఈ మాటల్లో చెప్పి ఆ గిఫ్ట్ ఇస్తది. లిటరల్‌గా రియల్ నిక్కీ బెగ్ చేసుకుంటది. ఈ ఫేక్ నిక్కీ నుండి నన్ను కాపాడని. రియల్ నిక్కీ తనకెప్పుడు వీలైతే అప్పుడు హీరోకి చెప్పడానికి ట్రై చేస్తూనే ఉంటది. నన్ను ఈ ఫేక్ నిక్కీ నుండి బయటికి తీసుకొని రా అని, నేనిక్కడ ఉండలేకపోతున్నా అని. అండ్ ఈ స్టోన్ ఇచ్చి కూడా వాడికి అదే మాటలు చెప్తది. అండ్ ఇక్కడ నేను ఇంకోటి అబ్జర్వ్ చేశాను. అదేందంటే రియల్ నిక్కీకి స్టోన్స్ అంటే చాలా ఇష్టమని. మనకి మూవీ స్టార్టింగ్ ఒక సీన్‌లో చూపిస్తారు. నిక్కీ బేర్‌ని పార్టీకి ఇన్వైట్ చేసే సీన్‌లో. అక్కడ నిక్కీ బేర్‌తో కాల్‌లో మాట్లాడుతూ ఒకటి చెప్తది. అదేందంటే, నా క్రిస్టల్ స్టోన్ కింద పడేసా అని అది పగిలిపోయిందని. సో, ఇప్పుడు హీరో ఆ స్టోన్ కొందామని క్రిస్టల్ షాప్‌కి వెళ్తాడు. అక్కడే ఫస్ట్ టైం వన్ విష్ విల్లోని చూస్తాడు, కొంటాడు. యాక్చువల్‌గా హీరో ఒక క్రిస్టల్ స్టోన్ కొని గిఫ్ట్ ఇద్దాం అనుకుంటాడు తనకి. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఈ రెస్టారెంట్ సీన్‌లో ఏందంటే, నిక్కీ వాళ్ళ ఫాదర్‌కి క్యాన్సర్ లేదని ఎప్పుడైతే ఇయాన్ హీరోకి చెప్తాడో, అప్పుడు హీరో వెళ్ళి నిక్కీని అడుగుతాడు. ఎందుకు ఇలా అబద్ధం చెప్పావని. తనకి చాలా కోపం వస్తది. ఇప్పుడు అవసరమా ఇది? యెస్ అబద్ధం చెప్పా అని గట్టిగా అరుస్తది రెస్టారెంట్‌లో. లైక్ అందరికీ వినబడేలాగా. అసలు ఎందుకు ఇలా అబద్ధం చెప్పిందంటే సింపుల్. సింపతి కోసం. హీరో ఇంకా సింపతితో తన లవ్‌ని యాక్సెప్ట్ చేయాలని. నిక్కీ ఏమనుకుంటదంటే ఇదంతా ఒక సింపతి లాగా క్రియేట్ చేస్తే హీరో ఇంకా ఎక్కువగా తనకి కనెక్ట్ అయితాడని. సో, అందుకే అలా అబద్ధం చెప్తది మన హీరోకి. నెక్స్ట్ ఇది నైట్ 3:45 AM సీన్. సడెన్‌గా హీరో నిద్ర లేస్తాడు. పక్కన నిక్కీ ఉండదు. సో, హీరో గట్టిగా అరుస్తాడు ఎక్కడున్నావని. సడెన్‌గా ఒక కార్నర్‌లో ఉంటది హీరోయిన్. అక్కడి నుండి హీరోని అబ్జర్వ్ చేస్తూ ఉంటది. స్లోగా హీరో దగ్గరికి నడుస్తూ వస్తది. ఇది కూడా ఒక రిఫరెన్స్ లాగా పెట్టారు. యాక్చువల్లీ ఈ సీన్‌లో తను అలా కార్నర్‌లో నిల్చొని చూడడం అండ్ ఇంతకుముందు సీన్‌లో షాడో షాట్‌లో తన ఐస్ గ్లో అవ్వడం అండ్ ఇందాక చెప్పిన కదా క్యాట్ డెడ్ బాడీ తన ఇంట్లోకి తేవడం ఇవన్నీ తను ఒక క్యాట్ లాగా బిహేవ్ చేస్తది. సింపుల్‌గా చెప్పాలంటే ఫేక్ నిక్కీ చనిపోయిన హీరో క్యాట్ శాండీ లాగా బిహేవ్ చేస్తుంది. అండ్ ఇదే సింబాలిక్‌గా మనకి డైరెక్టర్ చూపిచ్చాడు. మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే క్యాట్ ఐస్ కూడా చీకట్లో గ్లో అవుతాయి. ఇంకా క్యాట్ కూడా ఒక మూలన కూర్చొని ఉంటది. స్లోగా నడుస్తుంది. ఇంకా క్యాట్ డెడ్ ర్యాట్స్‌ని ఇంట్లోకి తీసుకురావడానికి ఇష్టపడతది. సో, ఇక్కడ నిక్కీ క్యాట్ డెడ్ బాడీ ఇంట్లోకి తేవడం అండ్ క్లైమాక్స్‌లో సారా డెడ్ బాడీ ఇంట్లోకి తేవడం ఇవన్నీ సేమ్ నిక్కీ క్యాట్ లాగే బిహేవ్ చేస్తుందని రిఫరెన్సెస్. ఇవే కాదు ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి. లైక్ లంచ్ బాక్స్ సీన్ ఒకటి. అక్కడ బేర్ ఇంట్లో నుండి వెళ్ళగానే క్యాట్ తన ఓనర్ కోసం వెయిట్ చేస్తున్నట్టు హీరోయిన్ కూడా అక్కడ అలానే వెయిట్ చేస్తూ ఉంటది. సో, ఇది కూడా ఒక రిఫరెన్స్ లాగా మనకు చూపిచ్చారు. అండ్ క్లైమాక్స్‌లో వియర్డ్‌గా స్లోగా నడుస్తది బేర్ వెనకాల నిక్కీ. అది కూడా సేమ్ క్యాట్ లాగే నడుస్తది. ఎందుకిలా తను బిహేవ్ చేస్తుందంటే సింపుల్. హీరోకి చనిపోయిన తన క్యాట్ అంటే చాలా ఇష్టం. సో, అది నిక్కీకి తెలుసు. సో, తను కూడా క్యాట్ లాగే బిహేవ్ చేస్తే మేబీ చాలా నచ్చుతా కావచ్చని అలా అనుకుంటది. హీరోకి చాలా నచ్చాలని ఈ ఫేక్ నిక్కీ క్యాట్ లాగా బిహేవ్ చేస్తది. మనకి ఒక సీన్‌లో కూడా క్లియర్‌గా చూపిస్తారు క్యాట్ మెటఫర్‌ని. ఎక్కడ అంటే హీరో కార్‌లో కూర్చొని కస్టమర్ సర్వీస్‌కి కాల్ చేస్తాడు. గుర్తుందా మీకు? లైక్ నాకీ వన్ విష్ విల్లోని విత్‌డ్రా చేసుకోవాలని ఆ కాల్‌లో చెప్తాడు. అప్పుడు మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే వన్ విష్ విల్లో వెనకాల బ్యాక్ సైడ్ ఒక క్యాట్ సింబల్ ఉంటది. సో, ఇది ఒక మెటఫర్ అన్నట్టు. లైక్ హీరోయిన్ క్యాట్ లాగా బిహేవ్ చేస్తదని ఇది మనకి అక్కడ చూపిచ్చారు. నేను ఎప్పుడైతే ఈ క్యాట్ సింబల్ వన్ విష్ విల్లో వెనకాల చూసానో అప్పుడే అర్థమైంది నాకు ఈ క్యాట్ సింబల్ ఒక మెటఫర్ అని. లైక్ నిక్కీ కూడా ఒక క్యాట్ లాగా బిహేవ్ చేస్తదని. నెక్స్ట్ సీన్‌లో హీరో హెయిర్స్ నిక్కీ కట్ చేస్తది. సో, మనోడు వెళ్ళి అడుగుతాడు. ఎందుకు నా హెయిర్స్ కట్ చేసావని అండ్ ఇంకెప్పుడు ఇలా కట్ చేయకని. సో, హీరోయిన్ అంటది సరే నేను ఇంకెప్పుడు చేయనని. సో, ఇక్కడ నాకు 2 విషయాలు అర్థమయ్యాయి. ఫస్ట్‌ది ఈ హెయిర్ కట్ చేయడం మేబీ క్లైమాక్స్‌లో నిక్కీ సారా హెయిర్ కూడా కట్ చేస్తది. సో, దానికి రిఫరెన్స్ లాగా చూపిచ్చారని అండ్ ఇంకోటి ఈ ఫేక్ నిక్కీ హీరోని కంప్లీట్‌గా నిక్కీ కంట్రోల్‌లోకి తీసుకుంటుంది మెల్లగా అని అర్థం. లైక్ వాడి హెయిర్ వాడి పర్మిషన్ లేకుండా కట్ చేసిందని ఇదొక సైకాటిక్ బిహేవియర్ లాగా అయ్యి ఉండొచ్చు. ఇది కూడా ఒక రిఫరెన్స్ అయ్యి ఉండొచ్చు. ఈ సీన్‌లో నేను ఇంకోటి అబ్జర్వ్ చేశాను. అదేందంటే హీరో నిక్కీ దగ్గరికి వెళ్తాడు. ఎందుకు నా హెయిర్ కట్ చేసావని. అక్కడ హీరోయిన్ ఒక బుక్ చదువుతూ ఉంటది. క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే రివర్స్‌లో చదువుతూ ఉంటది ఆ బుక్‌ని. లైక్ బుక్‌ని రివర్స్‌లో పట్టుకొని ఉంటది.
సో ఫేక్ నిక్కీకి బుక్ ఎలా చదవాలో కూడా తెలియదని అర్థం. లైక్ తనకి అసలు ఏది పర్ఫెక్ట్గా తెలియదని మనకు చూపిస్తారు. సో ఇప్పుడు లంచ్ బాక్స్ సీన్. ఇక్కడ కొన్ని విషయాలు నేను అబ్జర్వ్ చేశాను. ఒకటి, హీరో నిక్కిని వెళ్ళి అడుగుతాడు, ఎందుకు నిన్న నైట్ 3:45 AM అలా కార్నర్లో నిల్చున్నావు, ఎందుకు నన్ను ఇలా చూస్తున్నావు అని. ప్లీజ్ ఇంకోసారి ఇలా ఎప్పుడు చేయకని క్లియర్గా చెప్తాడు. లైక్ నో మోర్ వియర్డ్ స్టఫ్ అని. సో అలా నో మోర్ వియర్డ్ స్టఫ్ అని హీరో చెప్పగానే నిక్కి ఓకే అంటది. తను డోర్స్కి ప్లాస్టర్స్ వేస్తుంది హీరో బయటికి వెళ్ళొద్దని. బట్ అవన్నీ తీసేసి మనోడు వర్క్కి వెళ్తాడు. తను అక్కడే కదలకుండా నిల్చొనే ఉంటుంది. తను అలా వెయిట్ చేయడం హీరో కోసం. ఇది క్యాట్ రిఫరెన్స్ లాగా చూపించారు మనకి. అండ్ తను ఎందుకు అలా కదలకుండా వెయిట్ చేస్తుంది అంటే, హీరో ఇందాక అంటాడు కదా నో మోర్ వియర్డ్ స్టఫ్ అని. లైక్ తనేమనుకుంటుంది అంటే మేబీ నేనేం చేయొద్దు ఇప్పుడని, అందుకే అలా ఒక స్టాచ్యూ లాగా అక్కడే నిల్చొని ఉంటుంది. ఇంకా నిక్కి హీరో తిరిగి వచ్చేదాకా అలానే స్టాచ్యూ లాగా ఉంటుంది ఆ ప్లేస్లో. నెక్స్ట్ సీన్లో హీరో వర్క్కి వెళ్తాడు. అక్కడ సారాతో మాట్లాడుతూ నిక్కి ఇచ్చిన లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తాడు. అక్కడ లంచ్ బాక్స్లో 2 పోలరైడ్ ఫొటోస్ ఉంటాయి. ఒక ఫోటోలో ఏమో హీరో ఉంటాడు, దాని కింద యు అని రాసి ఉంటుంది. ఇంకో పోలరైడ్ ఫోటోలో వీళ్ళిద్దరు ఉంటారు, నిక్కీ అండ్ బేర్. దాని కింద నాట్ మీ అని రాసి ఉంటుంది. ఇక్కడ నాట్ మీ అని రాసింది 100% రియల్ నిక్కీనే. తను చెప్పాలనుకుంటుంది ఈ ఫుడ్ నేను కుక్ చేయలేదని. హీరో కొంచెం ఆ ఫుడ్ని తింటాడు. యాక్చువల్గా ఆ ఫుడ్ శాండీ మీట్తో తయారు చేసిన ఫుడ్. సో ఇక్కడ ఫేక్ నిక్కి ఆ బాక్స్లో ఒక నోట్ పెడుతుంది. అదేంటంటే వాట్స్ ద వర్డిక్ట్, క్యాట్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో ఈ సీన్ చూసి మనం ఈజీగా చెప్పొచ్చు అదేంటంటే ఆ ఫుడ్ శాండీ క్యాట్ మీట్తో ప్రిపేర్ చేసిన ఫుడ్ అని. ఎందుకు ఇలా ఫేక్ నిక్కి శాండీ మీట్తో ఫుడ్ కుక్ చేసిందంట, సింపుల్. శాండీ అంటే బేర్కి చాలా ఇష్టం. సో ఫేక్ నిక్కి ఏమనుకుంటుందంటే నేను శాండీని కుక్ చేసి వాడికి ఇస్తే వాడు తిని నన్ను ఇంకా ఎక్కువగా ఇష్టపడతాడని తను ఇలా ఆలోచిస్తుంది. సో అందుకే శాండీని కుక్ చేసి వాడికి ఇస్తుంది. అండ్ నెక్స్ట్ సీన్లో కస్టమర్ సర్వీస్కి హీరో కాల్ చేసి చెప్తాడు నిక్కీ ఇలా వియర్డ్గా అరుస్తుందని. సో కస్టమర్ సర్వీస్ వాడు రిప్లై ఇస్తాడు, నిక్కీని కాల్లో యాడ్ చేస్తాను, యూ వాంట్ టాక్ టు హర్ అని. సో అప్పుడు కాల్లో నిక్కీ గట్టిగా ఏడుస్తుంది. యాక్చువల్లీ ఆ కాల్లో ఏడ్చింది రియల్ నిక్కీ. బట్ మనోడు అది విని కాల్ కట్ చేస్తాడు. యాక్చువల్గా రియల్ నిక్కీతో మాట్లాడే ఛాన్స్ ఇప్పుడు వస్తుంది హీరోకి, బట్ వాడు పట్టించుకోకుండా కాల్ కట్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ సీన్లో హీరో ఇంటికి వెళ్తాడు. అక్కడ నిక్కీకి క్లియర్గా చెప్తాడు క్యాట్ని ఇంకెప్పుడు కుక్ చేయకని. సో తను ఓకే అంటది. ఇప్పుడు హీరో చెప్తాడు ఏంటంటే ఇయాన్ నన్ను పార్టీకి ఇన్వైట్ చేశాడు, సో నేను వెళ్తా అని. సో అప్పుడు హీరోయిన్ గట్టిగా అరుస్తుంది నేను కూడా వస్తా అని. సో ఇద్దరు కలిసి పార్టీకి వెళ్తారు. మూవీలో మెయిన్ సీన్ పార్టీ సీన్. నిక్కీ అండ్ బేర్ ఇద్దరు కలిసి ఇయాన్ పార్టీకి వెళ్తారు. అక్కడ నిక్కీ హ్యాన్సెల్ అండ్ గ్రేటల్ పోయం చదవడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ నేను 3 విషయాలు అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ది ఐ ఆమ్ మోర్ దెన్ యువర్ వైఫ్, ఐ ఆమ్ యువర్ సిస్టర్. సెకండ్ది ఓన్లీ ద బ్రాంచ్ ఆఫ్ విల్లో ట్రీ. థర్డ్ది బ్రదర్ యూ విల్ బీ ఇన్సైడ్ మీ టు నైట్. ఈ 3 విషయాలు మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇవి 100% రియల్ నిక్కీ చెప్తుంది. ఇదంతా రియల్ నిక్కీ పోయం ద్వారా ఆ పార్టీలో అందరికీ చెప్పాలనుకుంటుంది. ఇక్కడ బ్రాంచ్ ఆఫ్ ద విల్లో ట్రీ అంటే డైరెక్ట్గా 1 విష్ విల్లో గురించి అని అర్థం. అండ్ ఐ ఆమ్ యువర్ సిస్టర్ ఇంకా బ్రదర్ అనడం లైక్ హీరోని రియల్ నిక్కీ ఎప్పుడు ఒక బ్రదర్ లాగా అనుకుంటుందని అర్థం. అండ్ మీకు గుర్తుంటే రెస్టారెంట్ సీన్లో ఇయాన్ కూడా కాల్లో బియర్కి ఇదే చెప్తాడు, నిక్కీ నిన్ను ఎప్పుడు బ్రదర్ లాగే అనుకుంటుందని. సో ఈ 3 విషయాలు అక్కడ హీరోయిన్ చెప్పాలనుకుంటుంది. బట్ అక్కడున్న బేర్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇదంతా అర్థం కాదు. నిక్కీ బేర్ని కిస్ చేసుకుంటుంది అండ్ సడన్గా కింద పడి గట్టిగా అరుస్తుంది ఇట్స్ నాట్ మీ, ఇట్స్ నాట్ మీ అని. అరుస్తూ గ్లాస్ తీసుకొని తన ఫేస్ మీద పగులగొట్టుకుంటుంది. సో ఇదంతా చేసింది రియల్ నిక్కీ. ఎందుకు ఇలా చేస్తుంది అంటే అక్కడున్న వాళ్ళకి చెప్పాలనుకుంటుంది, బట్ వాళ్ళకి అర్థం కాదు. నెక్స్ట్ సీన్లో బేర్ నిక్కీని ఇంటికి తీసుకొని వెళ్తాడు. అక్కడ బేర్ నిక్కీని అడుగుతాడు నాకు కొంచెం స్పేస్ కావాలని. సో తను గట్టిగా అరుస్తుంది. ఇద్దరు కింద ఫ్లోర్ మీద కూర్చొని ఉంటారు. సో సడన్గా నిక్కీ లేచి బ్యాక్వర్డ్స్ నడుస్తూ వెళ్తుంది అండ్ ముందుకు రావడానికి ట్రై చేస్తుంది. బట్ ఎవరో తనని వెనుకకి లాగినట్టు అక్కడే ఉంటుంది. సో ఇక్కడ బ్యాక్వర్డ్స్ ఫేక్ నిక్కీని నడిపించింది రియల్ నిక్కీ. అండ్ తను మళ్ళీ ముందుకు వెళ్లకుండా ఫేక్ నిక్కీని రియల్ నిక్కీ కంట్రోల్ చేస్తుంది. సో ఇది ఆ బ్యాక్వర్డ్ సీన్కి రీజన్. నెక్స్ట్ సీన్లో ఇద్దరు పడుకుంటారు. బేర్కి సారా నుండి మెసేజ్ వస్తుంది, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, మీ ఇంటి బయట నేనున్నాను బయటికి రా అని. సో హీరో మెల్లగా అక్కడి నుండి లేచి సారా దగ్గరికి వెళ్దాం అనుకుంటాడు. అప్పుడే సడన్గా నిక్కీ పిలుస్తుంది, బేర్ ప్లీజ్ కిల్ మీ, షీ స్లీపింగ్ నౌ, ప్లీజ్ కిల్ మీ అని అంటది. అండ్ ప్లీజ్ గట్టిగా మాట్లాడకు, తను లేస్తుంది నన్ను చంపు అని అంటది. అప్పుడు బేర్ అంటాడు అసలు నాతో ఉండడానికి ఏంటంత ప్రాబ్లం నీకు అని. అండ్ నిక్కీ రిప్లై ఇస్తుంది
నేనెప్పుడు నీతో లేను బేర్ అని. ఇక్కడ ఇదంతా చెప్పేది రియల్ నిక్కీ బేర్‌కి. సో, మనకి క్లియర్‌గా అర్థమైతది ఏందంటే, రియల్ నిక్కీకి ఇదంతా నచ్చట్లేదని, తను భరించలేకపోతుందని. ఇక్కడ ఇంకో షాకింగ్ ట్విస్ట్ ఏందంటే, హీరోకి గూడా తెలుసు రియల్ నిక్కీకి బేర్ అంటే నచ్చడని. అండ్ ఇప్పుడు వీడితో మాట్లాడేది లైక్ చంపు అనేది కూడా రియల్ నిక్కీ అని. బట్ కావాలని ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. రియల్ నిక్కీ ప్లీజ్ కిల్ మీ అని బెగ్ చేస్తున్నా కూడా పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎందుకలా తను నన్ను చంపు అని అన్నదంటే, బేర్‌ని ఎప్పుడు రియల్ నిక్కీ ఒక బ్రదర్ లాగే చూస్తది కాబట్టి. ఇక బేర్ వెళ్ళి సారా కార్‌లో కూర్చుంటాడు. ఇద్దరు మాట్లాడుకుంటారు అండ్ సారా ఒక లెటర్ చూపిస్తది. యాక్చువల్‌గా ఈ లెటర్ నీతో చదవాలనుకున్నాను నేను. అందుకే ఇప్పుడు రమ్మన్నా అని చెప్తది. అండ్ సారా ఇంకోటి కూడా చెప్తది. అదేందంటే యాక్చువల్‌గా పార్టీలో మనం కిస్ చేసుకోవాలి కదా అని. సడెన్‌గా నిక్కీ వస్తది. ఆ గ్లాస్ బ్రిక్‌తో పగలగొడతది. ఇంకా సారా హెడ్‌ని బ్రిక్‌తో కొట్టి కొట్టి తనని చంపేస్తది. సారాకి హీరో మీద క్రష్ ఉంటది. అండ్ మేబీ ఈ లెటర్ చదివాక వాడిని కిస్ చేసుకోవాలని అనుకుంటది. బట్ ఇదంతా జరిగే లోపే నిక్కీ వచ్చి తనని చంపేస్తది. ఇప్పుడు హీరో ఫేస్ మీద బ్లడ్ పడతది సారాది. అప్పుడు నిక్కీ అంటది ఇదంతా నీ ఫాల్టే, నీ వల్లే జరిగిందని. సో ఇద్దరు కలిసి నిక్కీ డెడ్ బాడీని ఒక కార్‌లో బాక్స్‌లో పెడతారు. నెక్స్ట్ సీన్‌లో బేర్ సారా ఇచ్చిన లెటర్ ఓపెన్ చేసి చదువుతాడు. ఆ లెటర్‌లో ఏముంటదంటే సారా ఒక ఆర్ట్ స్కూల్‌కి సెలెక్ట్ అయిందని. ఆ లెటర్ బేర్‌తో చదవాలని తను అనుకుంటది. హీరోకి ఇంకా చాలా బాధ అనిపిస్తది. గట్టిగా అరుస్తాడు. తర్వాత వన్ విష్ విల్లో కొన్న క్రిస్టల్ షాప్‌కి వెళ్తాడు. అక్కడున్న ఓనర్‌తో గొడవ పడతాడు. లైక్ మీరు ఇవన్నీ ఎలా అమ్ముతున్నారని. నేను నా విష్‌ని రివర్స్ చేసుకోవాలని వాడితో అంటాడు. సో షాప్ ఓనర్ ఏం చెప్తాడంటే ఎవరితో అయినా విష్ చేపించుకో నీకిలా జరగొద్దని. దెన్ హీరో అంటాడు మీరే విష్ చేయొచ్చు కదా అని. అప్పుడు ఆ ఓనర్ అంటాడు నా విష్ ఆల్రెడీ అయిపోయిందని అండ్ 1 పర్సన్ 1 విష్ మాత్రమే చేయొచ్చు అని చెప్తాడు. ఆ ఓనర్ ఇంకో సజెషన్ కూడా ఇస్తాడు. లైక్ హీరోయిన్ నిక్కీని అడుగు నీకోసం ఇలా జరగకూడదని విష్ కోరుకోమని. అప్పుడు హీరో అక్కడ మిగిలి ఉన్న 2 వన్ విష్ విల్లోస్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో హీరో కార్‌లో కూర్చొని వన్ విష్ విల్లోని బ్రేక్ చేద్దాం అనుకుంటాడు. బట్ ఎంత ట్రై చేసినా వన్ విష్ విల్లో అస్సలే బ్రేక్ అవ్వదు. సో హీరోకి అర్థమవుతది నా విష్ అయిపోయింది ఇప్పుడు. నేనేం చేసినా ఈ వన్ విష్ విల్లో బ్రేక్ అవ్వదని. సో హీరోకి ఇంకో ఆప్షన్ ఉంటది. లైక్ వాడి ఫ్రెండ్ ఇయాన్. ఇయాన్ వాళ్ళ ఇంటికెళ్తాడు. ఇయాన్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. నేను వన్ విష్ విల్లోని యూజ్ చేశాను. దీనివల్లే నిక్కీ నన్ను లవ్ చేస్తుందని. ఇప్పుడు నాదొక రిక్వెస్ట్. నువ్వు నా కోసం ఒక వన్ విష్ విల్లో బ్రేక్ చేసి ఇదంతా నా లైఫ్‌లో జరగొద్దని కోరుకో అని అంటాడు. అప్పుడు ఇయాన్ హీరో చెప్పింది నమ్మకుండా నాకు $1 బిలియన్ కావాలని కోరుకుంటాడు. నెక్స్ట్ సెకండ్ చాలా మనీ వాళ్ళ ఇంట్లో పడతాయి. ఇక బియర్‌కి మిగిలింది లాస్ట్ ఆప్షన్ నిక్కీ. ఇక మిగిలిన లాస్ట్ వన్ విష్ విల్లోని తీసుకొని బేర్ నిక్కీ దగ్గరికి వెళ్తాడు. నిక్కీని పిలుస్తాడు. నిక్కీ నా కోసం ఒకటి చేస్తావా నువ్వని వన్ విష్ విల్లోని బయటకు తీస్తాడు. అక్కడ రూమ్‌లో సారా డెడ్ బాడీ ఒక చైర్‌లో ఉంటది. నిక్కీ హీరో బ్యాక్ సైడ్ నుండి స్లోగా నడుస్తూ వాడి దగ్గరికి వస్తది. నిక్కీ సారా డ్రెస్ తీసుకొని వేసుకుంటది. ఇంకా సారా బాడీ మీద ఉన్న టాటూస్ కూడా తన బాడీ మీద వేసుకుంటది. ఇంకా సారా తల మీద ఉన్న హెయిర్స్ తీసుకొని తన హెడ్ మీద పెట్టుకుంటది. ఇంకా సారా లాగే సిగరెట్ స్మోక్ చేస్తూ హీరో దగ్గరికి వస్తది. ఇక హీరో అడుగుతాడు నా కోసం ఒకటి చేస్తావా అని. అప్పుడు నిక్కీ తన తల మీద గట్టిగా కొట్టుకుంటది. అదే టైంలో ఇయాన్ వీళ్ళ ఇంటికి వస్తాడు. నిజంగానే వర్క్ అయింది కదా వన్ విష్ విల్లో నాకు మనీ వచ్చాయంటూ హ్యాపీగా చెప్తాడు. అప్పుడు నిక్కీ ఇయాన్ని గన్‌తో కాల్చేస్తది. హీరో నిక్కీకి ఐ లవ్ యూ అని చెప్తాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడు. అప్పుడు తను కామ్ అయితది. నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తా అని వాష్‌రూమ్ లోపలికెళ్తాడు. వెళ్ళి లోపల లాక్ ఏసుకుంటాడు. ఇక హీరోకి అర్థం కాదు ఏం చేయాలని. సో హీరోకున్న లాస్ట్ ఆప్షన్ వాడు చనిపోవాలని. ఇక చనిపోదామని ఫిక్స్ అవుతాడు. గన్‌తో షూట్ చేసుకుందాం అనుకుంటాడు. బట్ వాడికంత ధైర్యం రాదు. ఇక నెక్స్ట్ ఆప్షన్ పిల్స్ వేసుకుందాం అనుకుంటాడు. ఏ పిల్స్ వల్ల స్టార్టింగ్‌లో హీరో క్యాట్ శాండీ చనిపోతదో అదే పిల్స్ తీసుకొని చనిపోదాం అనుకుంటాడు. ఆ పిల్స్ అన్నీ తీసుకొని నోట్లో వేసుకుంటాడు. బట్ ఎందుకో హీరోకి భయమవుతది. ఆ పిల్స్ అన్నీ వామిట్ చేయడానికి ట్రై చేస్తాడు. అదే టైంలో ఒక సౌండ్ వస్తది డోర్ బయట నుండి. లైక్ వన్ విష్ విల్లోని బ్రేక్ చేసిన సౌండ్ వస్తది. సడన్‌గా హీరో లేచి వాష్‌రూమ్ నుండి బయటికొస్తాడు. అక్కడ నిక్కీని చూసి నవ్వుతాడు. ఇద్దరు అలా స్మైల్ చేసుకుంటారు. నిక్కీని బేర్ కిస్ చేసుకుంటాడు. ఆ పిల్స్ తీసుకున్నాడు కాబట్టి హీరో అలానే కింద పడిపోతాడు. మనకి వన్ విష్ విల్లో బ్రేక్ అయిందని చూపిస్తారు. ఆ పిల్స్ వల్ల హీరో చనిపోతాడు ఇక. ఇక నిక్కీ బేర్ డెడ్ బాడీ పట్టుకొని ఏడుస్తూ ఉంటది. వాడి లేని లైఫ్ నాకొద్దని తన గన్‌తో షూట్ చేసుకుందాం అనుకుంటది. ఇక్కడే మూవీలో పెద్ద ట్విస్ట్ వస్తది. ఇప్పుడు హీరోయిన్ లోపలున్న రియల్ నిక్కీ కంప్లీట్‌గా బయటికొస్తది. మూవీ స్టార్టింగ్‌లో హీరో విష్ చేసినప్పుడు ఫేక్ నిక్కీగా మారిన ఈ నిక్కీ ఇప్పుడు హీరో చనిపోయాడు కాబట్టి ఆ విష్ కూడా వాడితోనే పోతది. సో స్టార్టింగ్‌లో ఉన్న రియల్ నిక్కీ మళ్ళీ బయటికొచ్చేస్తది. ఆ గన్ పక్కకు పడేస్తది.
హీరో డెడ్ బాడీ కూడా పక్కకి నెట్టేస్తుంది. ఇంకా గట్టిగా ఏడుస్తుంది, ఎందుకంటే ఇక్కడ అందరు చనిపోయారు అండ్ తను ఏం చేయలేని పరిస్థితిలో ఉంది కాబట్టి. ఇక రియల్ నిక్కీ అలానే ఏడుస్తూ ఉంటుంది. మూవీ కంప్లీట్ అయిపోతుంది. ఎందుకని క్లైమాక్స్లో ఆ ఫేక్ నిక్కీ సారా లాగా రెడీ అవుతుంది. లైక్ సారా లాగా సిగరెట్ కాలుస్తుంది, సారాకున్న టాటూస్ వేసుకుంటుంది, సారా లాగా డ్రెస్ వేసుకుంటుంది, తన హెయిర్స్ కూడా తీసుకొని తిన హెయిర్ మీద పెట్టుకుంటుంది. ఎందుకు ఇవన్నీ చేస్తుంది అంటే హీరోకి సారా అంటే ఇష్టమని ఈ ఫేక్ నిక్కీకి తెలుసు. సో మేబీ నేను సారా లాగా రెడీ అవుతే నేను ఇంకా ఎక్కువగా నచ్చుతా అని తను అలా రెడీ అవుతుంది. ఫేక్ నిక్కీ మూవీ స్టార్టింగ్లో హీరోకి శాండీ అంటే ఇష్టం కాబట్టి తను శాండీ క్యాట్ లాగే బిహేవ్ చేస్తుంది. క్లైమాక్స్లో హీరోకి సారా అంటే ఇష్టం కాబట్టి తను కూడా సారా లాగే రెడీ అవుతుంది. ఇంకోటి, నిక్కీ ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఏం కోరుకుంటుందంటే బేర్ కూడా తనని చాలా లవ్ చేయాలని. అందుకే వాడు సడన్గా లేచి వాష్రూమ్ నుండి బయటికి వస్తాడు. బట్ అదే టైంలో పిల్స్ తీసుకున్నాడు కాబట్టి వాడు చనిపోతాడు. ఇక్కడ హీరోయిన్ విష్ జరగలేదు అండ్ హీరో కోరుకున్న స్టార్టింగ్ విష్ కూడా హీరో చనిపోయాడు కాబట్టి వాడితోనే పోతుంది. ఇక ఒరిజినల్ నిక్కీ బ్యాక్ అవుతుంది. సో ఇదే ఎండింగ్లో జరిగిన స్టోరీ. ఇప్పుడు ఫైనల్గా రెండింటికి నేను ఆన్సర్ చేస్తాను. ఒకటి క్లైమాక్స్ తర్వాత నిక్కీకి ఏం జరుగుతుందని, ఇంకోటి యాక్చువల్ విలన్ మూవీలో ఎవరని. ఫస్ట్ ఇది రియల్ నిక్కీకి ఏమవుతుంది క్లైమాక్స్ తర్వాత అంటే తను జైలుకి వెళ్తుంది. ఎందుకంటే సారా ఇంకా ఇయాన్ మర్డర్స్కి తనే రీజన్ కాబట్టి. అండ్ అడిషనల్గా బేర్ డెడ్ బాడీ కూడా అక్కడే ఉంది. సో వాడు చనిపోవడానికి కూడా రీజన్ తనే కాబట్టి నిక్కీ జైలుకి వెళ్తుంది. ఇప్పుడు సెకండ్ది, మూవీలో విలన్ ఎవరు, నిక్కీనా లేదా బేరా? 100% నో డౌట్ బేరే. నిక్కీకి వాడంటే ఇష్టం లేకున్నా కూడా బేర్ తననే కావాలనుకుంటాడు, తనతో రొమాన్స్ చేస్తాడు. ఇంకా రియల్ నిక్కీ ఫేక్ నిక్కీ పెయిన్ని భరించలేక సమ్ టైమ్స్ తనని తానే హర్ట్ చేసుకుంటుంది, అది కూడా పట్టించుకోడు. ఇంకా నన్ను చంపు చంపు అని అంటది, అది కూడా పట్టించుకోడు. అండ్ క్లైమాక్స్లో నిక్కీ ఎంత బాధపడుతుందో పక్కకు పెట్టి నా కోసం ఒక విష్ కోరుకోవా అని అడుగుతాడు. సో రియల్ నిక్కీ హీరోని ఎప్పుడు ఒక బ్రదర్ లాగే చూస్తుంది. ఈ విషయం కూడా వాడికి ఆ రెస్టారెంట్ సీన్లో అర్థమవుతుంది, బట్ పట్టించుకోడు. నిక్కీ బాడీలో రియల్ నిక్కీతో పాటు ఈ ఫేక్ నిక్కీ క్యారెక్టర్ కూడా ఉంటుంది. సో రియల్ నిక్కీ ఇవన్నీ భరించలేకపోతుంది, అందుకే అలా చంపు అని అంటది, తనని తాను హర్ట్ చేసుకుంటుంది. ఇవన్నీ బేర్కి చాలాసార్లు చెప్పడానికి ట్రై చేస్తుంది, బట్ వాడు పట్టించుకోడు. మనం మూవీని బేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా రియల్ నిక్కీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకు అర్థమవుతుంది యాక్చువల్ విలన్ ఎవరని అండ్ రియల్ నిక్కీ ఎంత పెయిన్ అనుభవిస్తుందని. సో ఇది గైస్ ఆబ్సెషన్ మూవీ ఎక్స్ప్లెనేషన్. మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. అండ్ ప్రతి సీన్కి ఉన్న ఎక్స్ప్లెనేషన్ మూవీ స్టార్టింగ్ నుండి లాస్ట్ దాకా అన్నీ కవర్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీరు ఇంకేమైనా రిఫరెన్సెస్ అబ్జర్వ్ చేశారా? అబ్జర్వ్ చేస్తే కామెంట్స్లో చెప్పండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.